సిటీ ఇండియా న్యూస్ తెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. మహబూబ్ నగర్ ప్రజల సంక్షేమం, సమాజాభివృద్ధి కోసం జిల్లాలోని ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని జిల్లా కలెక్టర్ రవినాయక్ పిలుపునిచ్చారు. 75వ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఆయన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పెరేడ్ మైదానంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు ఆయన సందేశమిస్తూ జనవరి 26, 1950 నుండి భారతదేశం సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా అవతరించిందని, మనలను మనవి పరిపాలన చేసుకునేందుకు ఏర్పాటైన గణతంత్ర దేశంలో ప్రజల సంక్షేమ కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటైన ప్రభుత్వంలో ప్రజాపాలన, పారదర్శక పాలనను, సమాజంలోని అన్ని వర్గాలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు దక్కాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. కార్యక్రమానికి విచ్చేసిన అతిథులను, ప్రేక్షకులను, స్వాతంత్ర సమరయోధులను తిలకిస్తూ పరేడును పరిశీలించడానికి గౌరవ జిల్లా కలెక్టర్ గారు, గౌరవ జిల్లా ఎస్పీ గారు ప్రత్యేక వాహనంలో ముందుకు కదులుతున్నారు. ఈ పరేడ్ లోపల 6 ప్లాటన్లు సిద్ధంగా ఉన్నాయి. 2 ప్లాటన్లు డిస్ట్రిక్ట్ ఆర్మ్డ్ పోలీస్, గౌరవ జిల్లా ఎస్పీ గారు ఫస్ట్ ప్లాటన్ కమాండర్ గా శ్రీ ఏ రమేష్, ఆర్ఎస్ఐ పోలీస్ బ్యాండ్ మాస్టర్ గా శ్రీ పి హుసేనయ్య, ఏఆర్ఎస్ఐ గారు కమాండర్ శ్రీ బి సత్యం, ఆర్ఎస్ఐ గారు శల్య అతిథి గారికి సెల్యూట్ చేసుకుంటూ ముందుకు కదులుతున్నారు. 6th ప్లాటూన్ కమాండర్ మాస్టర్ ఎండి ఇమాం పాషా. గణతంత్ర దినోత్సవ వేడుకలకు విచ్చేసిన ప్రజాప్రతినిధులకు, ఇతర ప్రముఖులకు, జిల్లా అధికారులకు, అనధికారులకు, పత్రికా విలేకరులకు, ఎలక్ట్రానిక్ మీడియా సిబ్బందికి మరియు జిల్లా ప్రజలకు ఈ సందర్భంగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎందరో త్యాగధనుల పోరాట ఫలితంగా 1947 ఆగస్టు 15న బ్రిటిష్ పాలన నుంచి విముక్తమైన భారతదేశం స్వతంత్ర దేశంగా ఏర్పడింది. ప్రతి పౌరుడు వారి హక్కులను ఉపయోగించుకుంటూ బాధ్యతలను విస్మరించకుండా దేశ సేవకు, దేశాభివృద్ధికి పాటుపడాలి. కొత్త ప్రభుత్వంలో ప్రజాపాలన, పారదర్శక పాలన, సమాజంలోని అన్ని వర్గాలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు దక్కాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే కార్యాచరణ 6 గ్యారంటీలలో ఒకటి మహాలక్ష్మి పథకం, 2వది రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా పథకం గ్యారంటీలను 9 డిసెంబర్ 2023 నుంచి అమలులోకి రావడం జరిగింది. మహాలక్ష్మి పథకం కింద జిల్లాలో ఇప్పటి వరకు 13,86,853 మంది ప్రయాణికులు పల్లె వెలుగు మరియు ఎక్స్ప్రెస్ల ద్వారా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ఉపయోగించుకుంటున్నారు. రాష్ట్రంలోని పేదలందరికీ ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందించాలనే గొప్ప ఉద్దేశంతో రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రభుత్వం 5 లక్షల రూపాయలు ఉన్న వైద్య సహాయంను 10 లక్షల రూపాయలకు 9 డిసెంబర్ 2023 నుంచి పెంచడం జరిగింది. జిల్లాలో డిసెంబర్ 28 నుండి జనవరి 6 వరకు ప్రజాపాలన, అభయహస్తం గ్యారంటీల కొరకు దరఖాస్తులు స్వీకరించడానికి జిల్లాలోని 441 గ్రామ పంచాయతీ మరియు 3 మున్సిపాలిటీలలో 47 టీంలను ఏర్పాటు చేసి దరఖాస్తులు స్వీకరించడం జరిగింది. ఈ 47 టీంల ద్వారా వచ్చిన అభయహస్తం గ్యారంటీల కొరకు 2,64,022 దరఖాస్తులను స్వీకరించి 1,389 మంది సిబ్బందితో ఆన్లైన్ చేయడం జరిగింది. గౌరవనీయులైన మన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రజాప్రభుత్వం తెలంగాణ అభివృద్ధిలో ప్రపంచంతో పోటీ పడేలా సంక్షేమంలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించాలని పట్టుదలతో ఉంది. స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలను గారు, గౌరవ జిల్లా ఎస్పీ గారు, జిల్లా శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు మధుసూదన్ రెడ్డి గారు, స్వాతంత్ర సమరయోధుల కుటుంబాల విద్యార్థిని విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయి, సిద్ధంగా ఉండాలి.
మొదట స్కౌట్స్ అండ్ గైడ్స్ మహబూబ్ నగర్ విద్యార్థులు క్రియేషన్ సాంగ్ జాతీయ సాంస్కృతిక ప్రదర్శన చేయడానికి సిద్ధంగా ఉండాలి. వి బాబురావు, జనరల్ మేనేజర్ ఇండస్ట్రీస్. రాజేందర్, జూనియర్ అసిస్టెంట్ కల్చర్. డైరెక్టర్ ఇన్ఫర్మేషన్ అండ్ అఖిల్, మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్, జూనియర్ అసిస్టెంట్ ఎలక్షన్ సెల్ ఆఫీస్ సబార్డినేట్ Hello, madam. Sir. Yes, sir. Directly 100 kgs, 99 kgs, rice 1 kg. Okay, sir. Madam. Sir.